ట్యూన్ ఇట్ సెల్ఫ్ ఇట్ స్టార్ట్ చేశాడు జింగిలి. సో జింగిలి అంటే ఆయన ఏంటి అని అడిగాం. ఏం లేదు సార్, ముద్దుగా అమ్మాయిని పిలిస్తే అందంగా ఉంటుంది అని చెప్పాడు. సో బాగుందని చెప్పి ఇంకా వర్డ్ అలా కంటిన్యూ చేసాం, అందరినీ యూనివర్సల్గా కనెక్ట్ చేయడానికి. అంటే బేసిక్గా కొంచెం అమ్మాయిని ఏదో బంగారం బుజ్జి అని పిలుచుకోవడం బోర్ కొట్టేసింది. జింగ్లీ అంటే కొంచెం క్యూట్గా ఉంటుందేమో అని. ఇందాక నేను అలాగే అనుకున్నా, కానీ ఇందాక ఆయన మాట్లాడుతూ జంగిల్లో ఫస్ట్ టైం లవ్ స్టోరీ, సెకండ్ టైం పడ్డప్పుడు మళ్ళీ ఆయన ఏదో అది చెప్పారు కదా, సో దానికి రిలేటెడ్గా ఏదో పెట్టారేమో అని. లేదండి, అలా ఏం లేదు. అది అబ్బాయిల ఫీలింగ్ కింద తీసుకుని చేసింది అంతే, అంతకు మించి దానికి పుట్టడానికి షాప్ గారు కాదు. కిరణ్ గారు సార్, నేను వెంకట్ ఎన్టీవీ అండి. సార్ ఈ సాంగ్ మీ మ్యారేజ్ ముందు తీసారా, మ్యారేజ్ తర్వాత తీసారా సార్? ముందే తీసాను సార్. ముందే తీసారా? ఏమున్నాయి సార్, ఏదో అది ముద్దు కూడా కాదులేండి సార్, అదేదో కొంచెం అటు ఇటు చెంపలు రాసుకున్నాం అంతే, అదేం లేదు. అదే మీరు దానికి అదే వాటర్లో అదే ఏం లేదు సార్, అదే ఏమి ఏం లేదు. అంటే మీరు ఇప్పుడు స్టేజ్ మీద కూడా మా జింగిల్ ఎంత క్యూట్గా ఉందని అంటుంటే బాగానే ఉంది సార్ జింగ్లీ అని. అంతే మీరు సార్, మీరు చాలా సంతోషంగా ఉన్నాను సార్ జీవితంలో ఎప్పుడైనా. అంతేనా? అంటే సినిమా కొంచెం కంప్లీట్లీ లవ్ స్టోరీ కదా సార్, కొంచెం అలా ఉండాలి అని. ఓకే ఓకే. అసలు యాక్చువల్లీ మీరు అంటే ఫిబ్రవరి 14th మిస్ చేసుకోవడం మీకు అన్న లాస్ అనిపించిందా? అంటే యాక్చువల్లీ 2 సినిమాలు వచ్చినా కూడా పెద్ద ఇది లేదు. సో మీరు మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు కదా, అది ఏమన్నా అనిపించిందా? అంటే ఆ 2 సినిమాల గురించి నేను మాట్లాడాను సార్, బికాజ్ అదర్ ఫిలిమ్స్ గురించి. బట్ 14th ఒకవేళ నిజంగా అనుకున్నట్టు వర్క్స్ అన్నీ అయిపోయింటే 14th వద్దామన్నదే ప్లాన్ సార్. అంటే లవ్ సినిమా బాగుంటుంది 14th కానీ ఎక్కడో హర్రీ అవుతున్నామని మాకే ఆ ఫీలింగ్ కలిగింది సార్. ఏదో తొందరపడి వేసేస్తున్నాం ఆ సినిమా, వద్దు కొంచెం టైం తీసుకొని ప్రాపర్గా ల్యాండ్ చేద్దాం ఫిలిం అని ఆ రోజు రాకపోవడం అయింది సార్. అది కంప్లీట్లీ వేరే డిసిషన్ ఏం లేదు సార్. కొంచెం అన్నీ చూసుకొని జాగ్రత్తగా వద్దాము, ఎందుకంటే మా సినిమాలు ఇంకా పాటలు ఎక్కువ ఉన్నాయి. మేమేదో తొందరగా పాటలు వదిలేస్తున్నాం, రీచ్ అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం నిదానంగా వద్దామన్నందుకే స్పేస్ తీసుకున్నాం. సోషల్ మీడియాలో కేవలం హీరోయిన్స్తో చాటింగ్ అనేసి అంటున్నారు. హీరోయిన్స్తో చాటింగ్ చేస్తున్నారు, మాతో మాట్లాడరని ఫ్యాన్స్ మిమ్మల్ని. నేను మాట్లాడాను సార్ వాళ్ళతో, నేను అందరితో మాట్లాడతాను సార్. నేను అందరితో అమ్మాయిలతోనే చాలా తక్కువగా మాట్లాడతాను, ఇంకా సిగ్గు అంతా పోలే, కానీ అబ్బాయిలతో చాలా బాగా మాట్లాడతాను సార్. ఓకే. రిక్సానా, నిన్న మీరు ఒక ట్వీట్ చేశారు సాంగ్ పైన. నిన్న మీరు ఒక ట్వీట్ చేశారు కదా, ట్వీట్ చేశారు కదా, అది తెలుగు మీరు తెలుగే లేదు మీనింగ్ ఐ నో ఏ మీనింగ్ ఉంది అంటే మీరు వేయలేదు, అది మీరు వేయలేదు కదా. ఐ మీన్ కొంచెం హెల్ప్ ఆఫ్ కోర్స్ ఐ టుక్, బట్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి కదా. సో నా తెలుగు కొంచెం విల్ బీ డిస్కనెక్టెడ్, సో అందుకే కొంచెం హెల్ప్ చేయండి. ఓకే. ఏం మాట్లాడారు మీరు? నాకు మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు అర్థం కాలేదు సార్. If I took help to post that tweet, Telugu tweet, I took help. Okay, no problem. కిరణ్ గారు అన్న, హాయ్ బ్రో. హాయ్. దిల్ రూబా గురించి మీరు ఫస్ట్ నుంచి మ్యూజికల్ గురించి ఎక్కువ చెప్తున్నారు, సాంగ్స్ గురించి, మ్యూజిక్ గురించి, బీజిఎమ్స్ గురించి. అండ్ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, జనాల్లోకి వెళ్తున్నాయి. అండ్ దీంట్లో కన్నాని అనే ఒక సాంగ్ గురించి ఎక్కువ చెప్తున్నారు, మీ టీం కానీ మీరు చాలామంది చెప్తున్నారు వర్క్ చేసిన వాళ్ళు. సరే, మంచి కంటెంట్ చెప్పబోతున్నారు ఆ పాటలో అంటున్నారు, ఎలా ఉండబోతుంది ఆ 3rd సింగిల్? అంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ వచ్చింది ఆ సాంగ్లో అన్న. టీజర్లో మేము ఆ కన్నాని అనే బీజం కొంచెం రాగానే ఇంతలా కనెక్ట్ అవుతారని అనుకోలేదు. అరే చాలా బాగుంది అంటే మేము విన్నప్పుడు ఫస్ట్ టైం బాగుంది అనుకున్నాం, కానీ అందరూ చూసి ఆ టీజర్ ఆ సాంగ్ వల్ల చాలా బాగా రీచ్ వెళ్ళింది అందరికీ. సో దెన్ వీ థాట్ చాలా బాగుంది కదా ఈ పాట అని చెప్పి శామ్ గారు దాన్ని సాంగ్ చేశారు. మేము విన్న తర్వాత వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆ సాంగ్ గురించి. అంటే వెరీ ఎమోషనల్ సాంగ్, లవ్లో ఉన్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. దీని తర్వాత అది రిలీజ్ చేస్తాం. 3rd సింగిల్ అదే రిలీజ్. అండ్ ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు, అంటే ఎలా ఉండబోతున్నాయి అవి? నాకు స్టోరీలో యాక్షన్ బ్లాక్స్ ఎలా బ్లెండ్ చేయగలిగారు? కొంచెం నాకు తెలిసి నా ఎంటైర్ ఫిలిమ్స్లో ఈ సినిమాలో వెరీ ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.